ఐఎమ్ నాట్ అ సూపర్ స్టార్ టుడే. సార్ ఏంటి సార్ అది? ఐఎమ్ నాట్ అ సూపర్ స్టార్ టుడే. మాకు తెలుసులేరా. బట్ ఈ ఫ్రైడే విల్ మేక్ మీ అ బిగ్ స్టార్ అని నమ్మకం నాకుంది. వస్తున్నాము, ఓడుతున్నాము. అరే చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కాంబినేషన్ అలాంటిది. కన్నప్ప ఈ రోజు ఇంత పెద్దది అవ్వడానికి కారకుడు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ప్రభాస్. నువ్వు ఎప్పుడైనా సిటీలో కూడా తెలియదురా, కానీ నేనంటే ఇండియా మొత్తం తెలుసు. ఒక 3 minutes మేకింగ్ ని తయారు చేసి ఫస్ట్ ప్రభుదేవ గారిని చూపించాం. ప్లీజ్ నన్ను వదిలేసి, కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ అది చాలకపోతే ₹10 కింద ఆశా చాకలెట్ ఉంది అక్కడ. ప్రభు అని ఒక మాట అన్నాడు, అదే మాట మోహన్ లాల్ గారు అన్నారు. అబ్బా ఇదేం సినిమా సార్, వెరస్ట్. చిచి చిచి చిచి. చూపించిన తర్వాత ఆయన అనింది, మోనే బ్రేవ్ హార్ట్ లా ఉంది అన్నాడు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. లైక్ ఇద్దరు ఒకే డిఫరెంట్ టైమింగ్స్ అనగా ఐ వాజ్ లైక్ ఇద్దరు బ్రేవ్ హార్ట్ అనే చెప్పారు. ఇద్దరు బ్రేవ్ హార్ట్ అనేది. సినిమా సూపర్ సార్. 200 days ఆడకపోతే నన్ను చెప్పించి కొట్టండి. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? And I was like, wow. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన వావ్ Wow. So I hope వాళ్ళు ఫీల్ అయినట్టే ఆడియన్స్ కూడా ఫీల్ అవుతారని ఐఎమ్ జస్ట్ హోపింగ్ అండ్ ప్రేయింగ్. ఓకే ఓకే. పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చే అవకాశం ఏమన్నా ఉందా సార్? బాబు మీరు రాజకీయాలకు వచ్చే ఛాన్స్ ఉందా? బాబు ఏంట్రా క్వశ్చన్ ఏంట్రాడు? నేను సంతోషంగా ఉంటుంది, నీకు నచ్చలేదా? వేసేసాడు, బాగా వేసేసాడు. ఉచిత సలహాలు ఇవ్వను. నేను లాభం లేదే నోరు విప్పను. స్వరపేటిగా అనవసరంగా అరిగిపోతుందని. నాకు తెలిసి నేను స్కూల్లో ఉన్నప్పుడు మీరు ఇంతే అందంగా ఉన్నారు, నేను కాలేజ్కి వచ్చినప్పుడు మీరు ఇంతే అందంగా ఉన్నారు, నేను జాబ్ చేసినప్పుడు మీరు ఇంతకన్నా డబుల్ అందంగా ఉన్నారు, నేను మీడియాలోకి వచ్చిన తర్వాత ఇంకా ట్రిపుల్ అందంగా ఉన్నారు. మీరు ఈయన పర్సనల్ ఆర్కెస్ట్రా బ్యాచా? అప్పటి నుంచి తెగ డప్పులు కొడుతున్నారు. వీడు ముసలోడు అవ్వకూడదు. బాగానే ఎక్స్ట్రా చేస్తున్నారా? సారీ. ఏంటి దగ్గుతున్నారేంటి? స్కానింగ్ ఏమైనా చేయించాలా? మై వైఫ్ వినీ ఈజ్ ఎ క్రిస్టియన్. నేను చర్చ్కి వెళ్తాను. మా నాన్న చిన్నప్పుడు మసీదులు కూడా తీసుకెళ్లారు. కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దెంగి చెప్పేవాళ్ళు లేకపోవడం. ఆఫీస్. నాకు ఈ వీడియో ట్రెండ్ అవ్వాల్సిందే. ట్విట్టర్ ఎక్కడ పడితే అక్కడ చెయ్యండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, గంట మార్క్ కొట్టండి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మంచి విష్ణు. ఆయన ఎవరు? అదేనండి మన మంచి విష్ణు అన్న. సో నమస్తే విష్ణు గారు. నమస్కారం బ్రదర్. సో నమస్కారం అయ్యా. సో ఎప్పుడు చూసినా గానీ కల్మషం లేని ఒక మనసు. ఈ మానవంత విశాలమైన మనసు ఉంది. మనసా? అది మడిచి మనసు కూడా మడవాలా? సో అజాత శత్రువు. అరే మన శత్రువుకి శత్రువు మనకేమవుతాడు రా? అజాత శత్రువు. ఎవరిని ఒక మాట కూడా నొప్పించకుండా మాట్లాడే మనిషి ఎవరైనా ఉన్నారు ఇండస్ట్రీలో అంటే అది మంచు విష్ణు పేరే చెప్తారు. జోక్ బాగుంది, నాన్నకి చెప్పి నవ్వుతారు. ఎప్పుడు చూసినా గానీ ఆ చిరునవ్వు పోనే పోదు. నవ్వుతూనే అన్ని చెయ్యాలి, అది స్మైల్ థెరపీ. అది బాధ అయినా లేకపోతే సుఖంలో ఉన్నా బాధల్లో ఉన్నా దేంట్లో ఉన్నా కానీ ఆ చిరునవ్వుని మాత్రం ఏ మాత్రం మిస్ చేయలేరు మీ పెదాల మీద. నవ్వు చూసి మీరే ఫీల్ అయిపోకండి, అది టీవీ నవ్వు. టీవీ నవ్వా? మరే సింపుల్గా చెప్పాలంటే కొంచెం అంగే పారు కన్నా. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఇదంతా నీ ట్రైనింగే కదరా? నాకు ఆయనకి అసలు సంబంధం ఏంటరా? ఏది జరిగినా మన మంచికే అనుకుంటారు. చిన్నప్పటి నుంచి అంతేనా? ఇప్పుడు ఈ ఫోటో తీసేటప్పుడు ఐ వాజ్ 104 kgs. 104. బాగా కొవ్వొచ్చేసిందిరా. ఎక్సర్సైజ్ చేస్తే తగ్గుతులే. చెయ్యాలరా. నా ఆర్మ్ సైజ్ వచ్చి వాస్ 20.5 inches. 20.5 inches. సార్ మీది బాడీయా ఐరన్ రాడ్డా సార్? స్ట్రాంగ్ పర్సనాలిటీ సార్. ఈ 20.5 అంటే అసలు పట్టుకోవడానికి కూడా రాదేమో. My లైక్ arms థైలాండ్ అలా ఉంటుంది ఉన్నాయి. అంతే కదా?
మా హీరోయిన్ తొడంతుండేది అదే ఇలా ఫ్లెక్స్ చేస్తే మెజర్ చేస్తారు. కండలు రాజా, కానీ వడల్లో కండలు అంటే నీవేరా, అసలు ఎంత సెక్సీగా ఉంటుందో తెలుసా. ఇప్పుడు ఐఎమ్ ఓన్లీ ఐ థింక్ 15.5 15 ఉంటా. ఓకే సార్ రోజుకి ఎన్ని గంటలు జిమ్ చేస్తారు సార్? 20 hours. 20 hours. Don't touch. దూరం. బట్ ఇప్పుడు నౌ ఐఎమ్ వేయింగ్ 87 kgs ఉన్నా. చాలా ముద్దుగా అప్పుడు ముద్దుగుండేవాడు కుర్రాడు బాగా ఈ మధ్య జిమ్ బొమ్మ చేస్తున్నట్టున్నాడు. మన ఈ ఉంటారు చూడండి ఈ పబ్బులు బయట ఊరికే యూనో అలా ఉంటాను నేను. వీడెవడండి బాబు, ఆ నాన్నే అదమని చెప్పేసుకుంటున్నాడు. ఆయన గురించి ఆయన తెలిసినంత మనకు తెలియదు కదండి. తెలిసి బాహుబలిలో ప్రభాస్ అన్న కూడా 20.5 ఏమో బైసెప్ తీసుకోవాలంటే నీ బైసెప్ మినిమం 5 inches ఉండాలి. సైజ్ తెలియదు కానీ ఉంది సార్. ఒరిజినల్. మీకంటే కొంచెం తక్కువే సార్. కన్నప్ప అంటే ఇప్పుడు 200 కోట్ల బడ్జెట్. సినిమా తీస్తున్నారు, దానికి 200 కోట్లు ఖర్చు పెడుతున్నారు. సతీ సమేతంగా కుమారుడితో సహా తూర్పు తిరిగి దండం పెట్టుకోండి. మంచు విష్ణు గారు, మంచు మోహన్ బాబు గారు అంటే ఆయన నమ్మి ఈయన ఇన్వెస్ట్ చేసి ఈ సినిమాని ప్రొడ్యూస్ చేసి నేను నమ్ముతున్నాను రా, ఈ సత్తా ఇంటూ చూపించు, నేను చూసుకుంటా. బట్ 200 కోట్ల బడ్జెట్ అనగానే ఒక భయం ఉంటుంది డెఫినెట్ గా. భయం వేసి వేయడం మానేసింది. అరే ఇంత పెట్టాం ఈ సినిమా మీద, ఏంటి నెక్స్ట్? పోతే 1,00,000 వస్తే 10 లక్షలు దర్జాగా బతుకుతాం. ఇదంతా డేరింగ్ బిజినెస్. భయానికన్నా యాంగ్జైటీ ఎక్కువ ఉంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. బిగ్గెస్ట్ ఫియర్ నాకు ఇప్పుడు VFX. షేక్ ఆడిస్తాను రా. ఫస్ట్ ట్రైలర్ వచ్చినప్పుడు, టీజర్ వచ్చినప్పుడు VFX కొన్ని తప్పులు ఉన్నాయని ఒక 2-3 ఒక 4 కూర్చొని రివ్యూ చేశారు. వీడు యూట్యూబ్ లో మన సినిమా గురించి తప్పుగా రివ్యూ రాశాడు బాబు. ఆ 4 నేను ఇప్పుడు తీసుకున్నా. 10 lakhs అడ్వాన్స్. నా నెక్స్ట్ సినిమాకి నువ్వే డైరెక్టర్. సినిమా పెద్ద హిట్ అవ్వాలి. వేరే రివ్యూవర్ మన సినిమా గురించి బ్యాట్ గా రాస్తే నువ్వు సత్తావు. కన్నప్పలో లాస్ట్ లో ప్రభాస్ టీజర్ లో వస్తారు చూసారా, ఏదో ఒక సింహం వేటకి వెళ్ళినట్టు లా వచ్చి చూసినప్పుడు ఒక సింహాన్ని చూశాను సార్, నరసింహాన్ని చూశాను సార్. గూస్ బంప్స్. సేతుకున్న ఎంట్రికలు ఎట్ట లెగసి నిల్చున్నాయిరా. సో నాకు తెలిసి చూసిన కొన్ని కోట్ల మంది ప్రభాస్ ఎక్కడ కనిపిస్తాడు, ఎప్పుడు ఆయన లుక్ వస్తుంది చూద్దాం అన్నప్పుడు ఎక్క రావటం లేదు ఇంకా రావట్లేదని. యాక్చువల్గా మీరు ఆ సీన్ చూసినప్పుడు మానిటర్ లో కానీ లేకపోతే రియల్ గా ప్రభాస్ నా లుక్ లో చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ విష్ణు గారు? నేను కూడా షాక్ లో ఉన్నా, జెన్యున్లీ నేను కూడా షాక్ లో ఉన్నా. మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, అదే ఏంటా విషయం? రక్తం పంచుకు పుట్టిన తమ్ముళ్ళ కన్నా కూడా రక్తం సంబంధం లేని ప్రభాస్ చాలా మంచోడు, నాకు మేలు చేసిన వాడు, నా ఆప్తుడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మనోడు అనుకున్నారు, పగోడు వీడు. ఫ్రెండ్, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. నువ్వు తప్ప నాకెవరూ లేరు, నాకు కూడా ఎవరూ లేరు. నేను చెప్పింది ఏంటంటే, నా రక్తం పంచుకొని పుట్టిన నా ఓన్ ఫ్యామిలీ నా పతనాన్ని ఈరోజు కోరేటప్పుడు తప్పుగా మాట్లాడుతున్నారు. ఐ విష్ కన్నప్ప సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. వాళ్ళు బాగుండాలి, అందరూ బాగుండాలి. ఇది మనస్ఫూర్తిగా భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను. ఇది వాస్తవం బావ, నువ్వు నమ్మి తీరాలంతే. నీ అంత తెలివితేట నాకు లేకపోయినా మరి అంత ఎర్రి పువ్వును కాదు నాగేశ్వరరావు, నాకు అన్ని అర్థం అవుతాయి. రక్త సంబంధం కాదు ప్రభాస్. అతను బిగినింగ్ నుంచి నా పాజిటివిటీ, నేను బాగుండాలని కోరుకుంటూనే ఉన్నాడు. ఇది స్నేహం అంటే ఫ్రెండ్ విరా. నా దీనికి ముందు సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఫోన్ చేసి, నాకు ఈ సోషల్ మీడియా పెద్దగా తెలియదు, నన్ను ఏమైనా పెట్టమంటావా, ఏమైనా చేయమంటావా, ఏమైనా ప్రమోట్ చేయమంటావా చెప్పు, ఇమీడియట్గా చేస్తాను. ఎవరు అడుగుతారు, ఎవరు చేస్తారు? నీకున్న పనులు చాలవా? నా చాకరీ కూడా ఎందుకు నీకు? అదేమిటి, నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు. నీకు సాయం చేస్తుంటే నా బాగుంటుంది. ఈ రోజు ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుండాలంటే అన్ని సినిమాలు ఆడాలి. సో ఈ సినిమాతో విష్ణు గారికి చెప్పలేనంత ఫ్యాన్ ఫాలోయింగ్. సినిమా పెద్ద హిట్ అవ్వాలి,
ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. పిల్లలు అంటే నాకు ప్రాణం. నాకు ఇంకా పిల్లలు కావాలి. విని చెప్పాను లెట్స్ హ్యావ్ మోర్ కిడ్స్ అని. ఇంకెవడైనా పోయి చూసుకోపో అని. ఓ డజన్ మంది పిల్లల్ని దడ కనేసి ఓ అద్భుతమైన ఫ్యామిలీని సృష్టించేశామనుకో, అమోఘంగా ఉంటుంది. నూరుగురిని కనిస్తావా? కనిస్తారా? నువ్వు కొని నేను కనిస్తా. ఇంట్లో సిగరెట్లు మందు కొడితే ఎంత గొడవ చేస్తారో, మా ఇంట్లో నేను చాక్లెట్లు కానీ ఐస్ క్రీమ్లు కానీ తింటే అంత పెద్ద పాపం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా నిజంగా 27th విల్ బి కన్నప్ప ఫ్రైడే అని మీరు చాలా చాలా కలలకు అంటున్నారు కాబట్టి విష్ణుకి మంచి హిట్ పడాలి. విష్ణు మంచి స్టార్, మంచి యాక్టర్, మంచి సినిమాలు తీశాడు. ఈ సినిమాతో మళ్ళీ కంబ్యాక్ గట్టిగా కొట్టాలని అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అదే జరగాలని కోరుకుంటున్నాం. జరుగుద్ది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. మేబీ ఒక 30 minutes ఎడిట్ చేసేస్తుంటారు. దాంట్లో మోస్ట్గా ఏంటంటే ఈ హ్యూమరు, ఈ యాక్షన్ సీక్వెన్సెస్, కొన్ని రొమాంటిక్ సీక్వెన్సెస్ అవన్నీ లేపేసాం. మెయిన్ కథకి తీసుకురావాలని అది తీసుకొచ్చాం. అందుకే ఆ చెత్తంతా లేపేయమన్నా. నువ్వే విడిపోయి లేపేయడానికి అయిపోయి ఎక్కువైపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.